నిన్న కేటీఆర్ గారి రోడ్ షోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు రోడ్ షోకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందనుకుంటారు? ఇవాళ కూడా ఇంకా నిన్నటి కన్నా ఇవాళ కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది. ఇవాళ కూడా వాస్తవానికి ఎందుకంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలా మన గోపీనాథ్ అన్న అనుకోకుండా మరణించడం వాళ్ళ కుటుంబానికి చాలా బాధాకరం. కానీ అయినప్పటికీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఇవ్వడం కూడా చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళను విడిచిపెట్టి వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎవరు పెద్ద దిక్కు లేరు కాబట్టి వాళ్ళని రోడ్డు మీద వదిలిపెట్టకుండా మళ్ళా కేసీఆర్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఇవ్వడం చాలా మంచి శుభకరం. ఎందుకంటే చాలా పార్టీలలో కూడా ఇవాళ చూస్తాం డబ్బులుండి వాళ్ళకు పలుకుబడి ఉండి అవన్నీ కూడా సూచిస్తారు. మరి అలా అట్లా చేయలేదు కేసీఆర్ గారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఇచ్చిండు. దాంతోపాటు కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల పాలనలో అనేకమైన పేద ప్రజలకు చాలా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ చూడండి రాష్ట్రంలో మీరు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా ఎక్కడ పోయినా రాష్ట్రంలో కరెంటు, మనకు రోడ్లు కానీ, మనకు మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, కొన్ని నీళ్ళు ఉన్న జాగాలల్లో వాటర్ కోసం ఆ విలువలు తెలియకపోవచ్చు. కానీ గత 2-3 సంవత్సరాలకు ముందు ఓసారి వర్షాలు పడక ఒక్కొక్క ఊర్లో 10 బోర్లు 20 బోర్లు వేసిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అటు గోదావరి నుంచి కానీ ఇటు కృష్ణా నుంచి కూడా కానీ మరి మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఊర్లో కూడా నల్లా నీళ్ళు తాపుతామని మాట ఇచ్చినది అదొకటి. 2000 రూపాయలు పింఛను కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, దాంతోపాటు ఊర్లలో ఉన్నటువంటి హరితహారం, శ్మశాన వాటికలు, మరి జిహెచ్ఎంసీ అటువంటి సిటీలో మాత్రమే ట్రాక్టర్లు ఆటోలు పెట్టి చెత్త, పొడి చెత్త, తడి చెత్త కూడా తీసుకురావు. మరి అట్లాంటిది ప్రతి పల్లెటూరులో కూడా అలాంటి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఊర్లో కూడా దోమలకు దానికి దీనికి ఇబ్బందులు లేకుండా కరిచి ప్రజలకు విష జ్వరాలు రాకుండా కూడా మరి ట్రాక్టర్లు పెట్టి చెత్త ఎత్తడం అనేది అది ఇంకా చాలా మంచి ఆలోచన. దాంతోపాటు ఊర్లో కూడా కరెంటు కోతల వల్ల రైతులు ఎంతోమంది మరి చాలామంది కూడా ఆత్మహత్య చేసుకున్న రోజులు ఉన్నాయి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు అనేది కూడా నిజంగా కూడా ఎక్కడ కూడా లేదు. దాంతోపాటు మరి స్కూళ్ళు, దాంతోపాటు రోడ్లు, సీసీ రోడ్లు ప్రతి ఊరికి పోవడానికి కూడా ఒకప్పుడు బీటీ రోడ్లు లేకపోయేది. ఇప్పుడు మండల్ టు మండల్ చాలా ఊర్లకు కూడా డబుల్ రోడ్లు చెప్పారు. మళ్ళీ సీసీ రోడ్లు విలేజ్లలో, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చేసారు. అనేకమైన సంక్షేమ పథకాలు చేశారు. కాబట్టి మరి ఇదే జూబ్లీహిల్స్లో కూడా నేను నిన్న కొన్ని స్కూల్కి సంబంధించినవి కానీ, లేకపోతే కొన్ని హాస్పిటల్కి సంబంధించినటువంటివి కానీ, మరి పేద ప్రజలకు కూడా మరి 2 సార్లు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ అన్న కూడా మరి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని మరి చాలా కూడా పని చేసిండని చెప్పి మేము కూడా ఇంటింటికి ఇప్పుడు ప్రచారంలో పోతే మరి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచి స్పందన ఇస్తారు. మరి దాంట్లో భాగంగానే ఇవాళ కేటీఆర్ కూడా రోడ్ షో ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారంటే మంచి మెజార్టీ తోటి మేము మళ్ళీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి మరి పట్టం కట్టి మళ్ళీ ఇంకొకసారి కూడా చెత్త చాటుకుంటాం అనే విధంగా మరి ఇక్కడ స్పందన ఉంది. ఇవాళ కూడా కేటీఆర్ గారు రావడంతో పాటు మంచి పబ్లిక్ కూడా ఇంకా చాలా నిన్న వచ్చిన దానికన్నా ఇవాళ కూడా ఇంకా పెద్ద ఎత్తున వచ్చి దిగ్విజయం చేస్తారని చెప్పి మరి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఒక పక్క నవీన్ యాదవ్ గారు, ఇంకో పక్క మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారు ఉన్నారు. సో ఇద్దరికి సానుభూతి అంశం అన్నది ఒక మేజర్ పాయింట్ గా మారింది. నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయారన్న ఒక సానుభూతి, గోపీనాథ్ గారి మీద సానుభూతితో సునీత గారిది. ఇద్దరిలో ఎవరికి సానుభూతులు ఎక్కువ పడే అవకాశం ఉందంటారు? దీంట్లో భాగంగా చూస్తే చూడండి, ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళది ఉందా అనే ఒక ఊపు ఒకటి, దాంతోపాటు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఇంతకుముందు కూడా ఓడిపోయినాం అనేది వాళ్ళ ఊపు ఉండడంలో దాంట్లో తప్పులేదు. కానీ దాంతోపాటు ఇక్కడ ఒక 10 ఏళ్ళు మంచి ప్రజల దగ్గరికి మంచి పాలన అందించినందుకు మరి నాకు తెలిసి అయితే ఇక్కడ మాగంటి సునీత గారు వాళ్ళనే పట్టం కట్టి గెలిపిస్తారేమో అనే విధంగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది, అనుకూలంగానే కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులలో. నిన్న కేటీఆర్ గారు రోడ్ షో జరిగింది, ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు రోడ్ షో జరిగింది. ఇద్దరు మీటింగ్స్ లో చూసుకున్నట్టయితే ప్రభావితం ఎటువైపు ఉండబోతుంది అంటారు? పక్క బీఆర్ఎస్ వైపే ఉంటుంది. ఎందుకంటే దాని అట్లా ఉండడానికి మెయిన్ రీజన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసిన మంచి పనులు. ఆయన ఎట్లాంటి మనిషి అంటే అసలు అప్పట్లో పెద్ద మనుషులు మనకు చెప్తుండేవాళ్ళు, రామరాజ్యం ఇంత సస్యశ్యామలంగా ఉంటుండే అదేదని. ఆ రకంగా ఈ కేసీఆర్ అనే వ్యక్తి గెలిచిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితులను రామరాజ్యం వైపుకు తిప్పగలిగాడు. ఆయనకున్న మేధాశక్తితో, ఆయనకున్న తెలివితేటలో కానీ ఆయన పెట్టిన ప్రతి పథకం, ఏదైనా పథకం తీసుకున్నారనుకో దాంట్లో పెద్ద గూఢార్థం కలిగిన పథకాలు ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం ఓ కళ్యాణ లక్ష్మి తీసుకుందాం అనుకోండి.
గతంలో ఎప్పుడు అట్లాంటి పథకమే లేకుండా ఆ కళ్యాణ లక్ష్మి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది అంటే ఆడపిల్లని పెళ్లి చేయడానికి జనరల్గా చిన్న బాల్య వివాహాలే జరిగేటివి. ఆ బాల్య వివాహాలు అనేవి తగ్గిపోయినాయి కళ్యాణ లక్ష్మి వచ్చినాక. ఎందుకంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత ₹1,00,000 వస్తాయని ఆశకైనా సరే ఓ ఏడాది ముందు చేసేటోళ్ళు కూడా ఆ ఏడాది దాకా ఆపడం, దానివల్ల ఎన్నో రకాల యూజెస్ ఎట్లా యూజెస్ అయినాయి, జనాభా పెరుగుదల అనేది కూడా విస్ఫోటంలో తగ్గుతుంది. దానివల్ల తొందర పెళ్ళిళ్ళు కావు, తొందర పిల్లలు కాదు. ఆ రకంగా ఈ రకంగా గట్లా అంత తెలివైన వ్యక్తి కేసీఆర్. ఇప్పుడు మా పల్లెటూర్లలో చూసుకుంటే నాది నందిగం, అక్కడ నుంచి వచ్చినాం. ఇక్కడ ఈ ఉన్న సిచ్యువేషన్ చూస్తే 3 సార్లు గోపీనాథ్ గారు గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరైనా ఒకసారి గెలిచి రెండోసారి అయిన తర్వాత మూడోసారికి ఓట్లు వేయడానికి ఆలోచిస్తారు. అట్లాంటిది మీరు హైదరాబాద్లో ఇక్కడ మూడోసారి కూడా గెలిపించారు. ఎందుకు గెలిపించారు అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు నమ్మకం, ఆయన చేసిన మంచి పనులు. ఇంకోటి కేసీఆర్ ఫలితాలు కూడా వాళ్ళకి మంచిగా అందినాయి కాబట్టి చేసిరు. మా ఏరియాలలో ఓడిపేసుకున్న తర్వాత ఎట్లా బాధపడారు అంటే యూరియా కోసం ఎప్పుడు చెప్పులు లైన్లో పెట్టకపోతుర్రు. మేము చూసినప్పుడు ఇప్పుడు గతంలో పెట్టిరు, కాంగ్రెస్ పీరియడ్లో, టీడీపీ తెలుగుదేశం పీరియడ్లో చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉన్నప్పుడు పెట్టిరు. ఆ దుస్థితి మళ్ళీ ఏర్పడింది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఈ గోపీనాథ్ వైఫ్ని, ఆ సునీతమ్మ గారిని గెలిపించినట్లయితే ఈ ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇంకోటి ఈ సీఎం కూడా బుద్ధి వస్తుంది. ఎట్లా బుద్ధి వస్తుంది అంటే ఏ టైంలో ప్రజలకు ఏం అందించాలి, ఏం అందించకూడదు, అవగాహన లేని ముఖ్యమంత్రిని పెట్టుకున్నాం కాబట్టి ఇప్పటికైనా ఒక అవగాహన వచ్చి ఉపయోగంలోకి అంటే ఉపయోగపడే పనులు చేస్తారని ఆశిస్తున్నాం. ఇట్లా ఈరోజు జరగబోయే షోలో కేటీఆర్ గారు ఎటువంటి అంశాల మీద మాట్లాడే అవకాశం ఉందంటారు? కేటీఆర్ గారు ఇప్పుడు అజరుద్దీన్ ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏదో ఇట్లా ఇప్పుడున్న ఇక్కడ మైనారిటీ ఓట్లు ఉన్నాయి, వాటిని చూసుకొని ఏదో ఆ ఓట్లు గిట్ట ఏమన్నా మనం కొన్ని దొబ్బేద్దాం అనే ఉద్దేశంతో ఎట్లనో ఏది ఇప్పుడు ఒక అతను ఎమ్మెల్యే కాదు, ఒక రాజ్యసభ సభ్యుడు కాదు, కాకపోయినా సరే ఆయనకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారం చేసిండు. చేసిన తర్వాత ఏదో ఒకటి ఇద్దామని చేసిండు. అది ఇస్తాడా తర్వాత ఎగదింగుతాడా కూడా తెలియదు. అట్లాంటి అంటే ప్రజలను మభ్యపెట్టి ఏదో ఆగం చేయాలి, ఇప్పుడు పూర్తికి మనం గెలిచి పబ్బం గడుపుకోవాలి, బయట పడాలి అన్న ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి ఉంది. అవన్నీ క్లియర్గా కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఈరోజు ఇక్కడ నుండి ఈ సభ ద్వారా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ మైనారిటీస్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతాయి, ఎందుకంటే కాంగ్రెస్ ఎంఐఎం డైరెక్ట్ సపోర్ట్ ఉంది ఇది అంటున్నారు. ఇది ఎంతవరకు ప్రభావితం చూపించినట్టారు? మేము గల్లీలలో తిరిగి చూడడం జరిగింది, బస్సులలో. ఎట్లున్నారంటే ప్రజలు నిజానికి ఇప్పుడు ఈయన ఉన్న జనాలంతా కూడా పల్లెటూర్లకి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు, మైగ్రేటింగ్ పీపులే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఊర్లలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనే విషయం వాళ్ళకి అవగాహన ఉంది. ఇప్పుడు దసరా పండుగ, సంక్రాంతికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చెప్తున్నారు అనమాట, ఏమన్నారు, మేము యూరియా బస్సాల కోసం లైన్లు కట్టినాం, కరెక్ట్ టైంకు మాకు యూరియా బస్సాలు దొరకక పంట చేనులు అనేవి పెరగాల్సిన టైం, అంటే మనము ఎదిగే టైంలో మనం ఫుడ్ ఇవ్వకపోతే పిల్లలు ఎదుగుదల ఎట్లా కుంటుపడుతుందో పంట కూడా అట్లా కుంటుపడిన సిచ్యువేషన్ ఏర్పడింది అనమాట. అవన్నీ తెలుసుకొని వాళ్ళు ఎట్లాగో వచ్చారు. కాబట్టి 90% వాళ్ళు ఏం చేస్తారంటే జనాలు మనం ఇప్పుడు ఒకవేళ సునీతమ్మ గారిని గెలిపేయకుండా కాంగ్రెస్కి ఓటు వేయడం వల్ల అక్కడ నష్టపోతున్న జనం గురించి ఆలోచించి ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారు. మళ్ళీ సేమ్ బీఆర్ఎస్ని ఇలా గెలిపిస్తారని అనుకుంటున్నాను నేనైతే. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కంచుకోట, అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారు, లేదా కాంగ్రెస్కి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది అంటే మాగంటి గోపీనాథ్ గారు మంచి పనులు చేశారు. మేము పోయినా ఏ చోటుకు పోయినా కూడా చాలా బాగా పనులు చేసిందని చెప్తున్నారు వాళ్ళు. ప్రజలు ఏం చెప్తున్నారు అంటే ఎవరైనా కూడా మేము ఎవరి మనిషి అంటే నేను కేసీఆర్ మనిషిని, ఆయన ఇచ్చిన నాకు 2000 పెన్షనే ఉంది, ఇవి ఎన్నో ఇస్తామని ఎన్నో పథకాలు 6 గ్యారెంటీలని అవన్నీ ఇవన్నీ అవి ఏవి వాళ్ళు నెరవేర్చలేరు. నమ్మకం లేదు, మోసాలకు ఓటు వేయమనే ఉద్దేశంతో ఉన్నారు. పక్కా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ గాలి ఎటువైపు ఇస్తుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? కేసీఆర్ కారు గుర్తు రావాలి. మాకు నారాయణపేట జిల్లా ఉంది, మాకు ఎక్కడైతే నారాయణపేట జిల్లా మాకు ఎక్కువ కావాలి. ఎందుకంటే కేసీఆర్ మాకు చేసిపోయిన మంచిగా దేవునిలాగా చేసిన అతను. గోపీనాథ్ కూడా వచ్చి మంచిగా చేస్తున్నారు, రోడ్లు అన్నీ మంచిగా చేస్తున్నారు. ఈ నర్మ కాంగ్రెస్ కొడుకులు వచ్చి గుద్ద మీద అంటున్నారు, అది కూడా లెక్క. కాంగ్రెస్ కొడుకులు ఏం పీకారు మనల్ని, డాడీ చెప్తాం అన్నలు చెప్తాడు, కాంగ్రెస్ కొడుకులు ఏం పీకారు. ఎందుకంటే మాకు మంచిగా చేస్తుంది. గోపీనాథ్ వచ్చి చేసిపోయిన మంచిగా గోపీనాథ్ పెన్నం వస్తుంది, అది దేవునిలాగా మంచిగా ఉంది. ఆయన గెలవాలి, ఆయన మంచిగా మాకు మంచిగా అవుతుంది అని చెప్పి మేము అంటున్నాం. మీ ఏరియాలో ముఖ్యమైన సమస్యలు అంటే ఏం చెప్తారు? సమస్యలు ఏం లేదు, ఇంకా మాకు రోడ్లు మంచి చేసినా అన్ని మంచి చేసినా అని చెప్తున్నాం. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎంపీ గారు ఏం చేయరు, కాంగ్రెస్ కొడుకులు ఏం చేయరు. రేవంత్ రెడ్డి అంటారు కొడంగల్ వచ్చినా ఇది విక్తారు అది విక్తారు అంటే ఎంపీ గారు డైరెక్ట్ చెప్తారు. ఇది గోపీనాథ్ అంటే గోపీనాథ్ నెక్ నెంబర్ ఉంది. గోపీనాథ్ పొడలు కేసీఆర్ కొడుకు కొత్త కూడా పొడలు దిగినాం, అంత మాకు వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు. నవీన్ యాదవ్ గారు యూత్ లో కొత్త వచ్చిన తెలియదు. ఇంకా ముందు అయితే రేవంత్ రెడ్డి ఉండే కొడంగల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ ఏం చేస్తున్నాడు, అంతా ఎక్కడ చెరువులు అక్కడ పోతున్నాయి. ఇక్కడ కేటీఆర్ గారి సభ ఉంది, నిన్న కూడా కేటీఆర్ గారి సభ అద్భుతమైన
రెస్పాన్స్ వచ్చింది. ఎలాగా జనాల్ని ఎంత వరకు ప్రభావితం చేస్తున్నట్టు? अंदर मंची तो हिंदी इला चिपता जैसा है कि यहाँ पे हमारे को बहुत मागंडी गोपीनाथ साहब थे, उनका चलो इंतकाल हो गया बेचारों को। अब हमारे को तो अच्छा करे, तो अब करना क्या है, अब जो है हमारा वोट उनको ही रहेगा। अब उनके जैसा उनके वाइफ है ना, वाइफ के लिए हम उनको वोट डालेंगे, उन्हें अच्छा करे। और के सीएम साहब भी हमारे को बहुत सपोर्ट करे। ये अब क्या है बोले तो, अब हमारा क्या है बोले तो हमारे को उनका ही वोट रहेगा और दूसरा किसी को नहीं रहेगा। क्यों बोलता हूँ, हमारे पार्टी के सदर है वो, और सदर का हम इंतजाम करेंगे। और మైనార్టీస్ ఓట్ షేర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు సపోర్ట్ ఉంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? अरे कांग्रेस क्या है, खाली चुप फुकट में चुप लोगों को भटका रही। पैसे दे तुम बोला, 1 तोला सोना दे तुम बोला, ये दे तुम बोला, फिर वो दे तुम बोला, कुछ भी नहीं करा। सब तो हमारे को दिए ना पैसे, हमारे को शादी मुबारक के पैसे दिए, कल्याण क्या करे, हर चीज करे, फिर ये क्या है, खाली हमारे को भटका के सबका हिंदू रहो मुसलमान रहो हर चीज को भटका रहे। कुछ फायदा है हमारे को? हमारे साथ केसीआर साहब केडीआर साहब दोनों मिलके करे हमारे को।